షెడ్యూల్ కుల వర్గీకరణకు ఏకసభ్య కమిషన్ అయితే వేయడం జరిగింది. దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా అయితే ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్లో అయితే సమీక్ష ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి షెడ్యూల్ తెగలకు చెందినటువంటి అందరు నాయకులు, ఆ కులస్తులైనటువంటి పెద్దలు అందరూ కూడా ఈరోజు వినతి పత్రం అందజేయడానికి అయితే వచ్చినటువంటి నేపథ్యం కూడా మరోవైపు అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మనతో పాటు కలెక్టరేట్ వద్ద దానికి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. నాయకులని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి, అసలు ఏ విధంగా వినతి పత్రం ఇస్తున్నారు, మీకు కావాల్సింది ఏంటి? వర్గీకరణ ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి మేము విన్నవిస్తుంది ఏంటంటే వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు. ఎందుకంటే వర్గీకరణ వల్ల 59 ఉపకులాలకి న్యాయం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్లు అనేవి ఒక సామాజిక పరమైనటువంటి అంశం కానీ ఆర్థిక పరమైన అంశం కాదు. ఇది అంటరానితనంతో ముడిపడి ఉన్నటువంటి అంశం. కాబట్టి ఈ వర్గీకరణ చేయడం వల్ల గ్రామాల్లో కానీ లేదా పట్టణాల్లో కానీ అంటరానితనం మరి కాస్త పెరుగుతుందో తప్ప తగదని నా ఉద్దేశం. అంతేకాకుండా ఈ వర్గీకరణ వల్ల 59 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో మాల, మాదిగి, రెల్లి, పైడి, పాకి, చత్తరి ఇలాంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాలన్నిటికీ కూడా న్యాయం జరగదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ వర్గీకరణ అంటూ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించుకుంటే దాన్ని అవసరమైతే మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళైనా సరే రద్దు చేయిస్తాం తప్ప వర్గీకరణ అనేది అవసరం లేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా రాజీవ్ రచన కమిటీ సభ్యులకి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? నా పేరు బొక్కేన్ రాము, మాల ఉద్యోగ సంక్షేమ సంఘం జిల్లా బొబ్బిలి ప్రధాన కార్యదర్శిని. మరి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ఒకవేళ జరిగినట్లు అయితే చేయాలనుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం వీరు చేయాలనుకోవడం చాలా తప్పు. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఒకవేళ చేయాలి అంటే మీకు ముఖ్య ఉద్దేశం చేయాలంటే మళ్ళీ జనాభా లెక్కలు చేసి దాని ప్రాతిపదికన మా అణగారినటువంటి మాల ఉపకులాల 59 కులాలకి తగు న్యాయం చేస్తారని చెప్పేసి సవినయంగా ముఖ్యమంత్రి వాళ్ళకి పెద్దలకి అందరికీ కూడా నమస్కరించి విన్నవించుకుంటాం. ఈ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తప్పు 100కు 100 కూడా అది చాలా తప్పు. ఎందుకంటే కులగణన జరగకున్నా, పార్లమెంట్లో బిల్లు పెట్టకున్నా, 1/3 మెజార్టీ లేకున్నా అసలు ఈ బిల్లు ముట్టుకోవడానికే లేదు. 78 సంవత్సరాల్లో ఎవరు కూడా సాహసించలేదు. ఇప్పుడు కావాలని ఈ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రైమ్ మినిస్టర్ గారు సుప్రీంకోర్టు జడ్జి ద్వారా ఒక తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారు. దీన్ని మేము మాలమానాడు తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మందకృష్ణని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. తప్పుడు మాట్లాడి రాజ్యాంగ విలువలు తెలుసుకోకుండా సైమన్ కమిషన్ విషయంలో మరి అంబేద్కర్ని విమర్శించే స్థాయికి ఈ మా ఇతగాడు వచ్చాడంటే వీడికి మతుందో లేదో మాకు అర్థం కావట్లేదు. మేము రిపబ్లికన్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తాము. మాల మహానాడు తరపున కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఇటువంటి పరిస్థితుల్లో 341 ఆర్టికల్కి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఈ తీర్పుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ అనేది దాదాపుగా 30 ఏళ్ళు జరుగుతున్నది. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది జరగదని తెలిసే బీజేపీ, ఆర్ఎస్ఎస్, చంద్రబాబు నాయుడు కుట్ర భాగంగా మాత్రమే ఈ తీర్పు వచ్చిందని మేము పరిగణిస్తున్నాం. ఈ తీర్పులో ఎందుకంటే వర్గీకరణ చేయాలనుకుంటే 341 ఆర్టికల్ పార్లమెంట్ చర్చ జరగాలి. అందులో ఉత్తర భారతదేశంలో ఉన్న చమార్స్ ఎక్కువ, మాలలు ఉన్నది ఆంధ్ర తెలంగాణలో 5 ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఈ 5 ఎంపీలు అడ్లేదు, చమార్స్ మాత్రమే ఈ వర్గీకరణ అడ్డుకుంటున్నారు. అది తెలియకుండా మాట్లాడడం చాలా తప్పు. ఎస్సీ వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్ బిల్లు చేశాక ముందు కులగణన జరగాలి. కులగణన జరిగిన తర్వాత పార్లమెంట్ బిల్లు అవ్వాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ తీర్పు అనేది, అందుకనే మాలలు వ్యతిరేకిస్తున్న తప్పితే ఇంకో విధం కాదు. మా అభిప్రాయం కూడాను, మీరు నిజంగా నీతి నిజాయితీ ఉంటే మీ బీజేపీ, చంద్రబాబు నాయుడు మీకు అనుకూలంగా ఉన్నాడు కదా,
అది పార్లమెంట్లో మీరు బిల్లు చేసుకోండి. పార్లమెంట్లో బిల్లు చేసుకోగా దొడ్డుదారిన సుప్రీంకోర్టుతో తీర్పు ఇచ్చినందుకు ఈ మనువాదులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్లయినా ఈ వర్గీకరణ ఆపుతాం. ఈ 2 రాష్ట్రాల్లో వర్గీకరణ జరగాలనే ఆలోచనతో ఉంది తప్ప ఇండియా మొత్తం మీద ఎక్కడా లేదు. వర్గీకరణ జరగాలనుకుంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో గవర్నర్లు అలాగే అసెంబ్లీలో తీర్మానం చేసి వెళ్ళాలి. మెజారిటీ ఉన్నప్పుడు మాత్రమే పార్లమెంట్ బిల్లు పెట్టాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టుకొని అసలు వర్గీకరణ జరగదు. ఆ విషయం మందాకృష్ణకి తెలుసు, మాకు తెలుసు. కృష్ణమాదిగా తప్పుడు ప్రచారంతో ముందుకెళ్తున్నాడు. ఈ వర్గీకరణ అనేది ఆయన సాయశక్తులు కష్టపడితే ఆంధ్ర తెలంగాణలో చేయడానికి ప్రయత్నించేస్తారు తప్ప ఇండియాలో ఎక్కడా జరగదు. మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. గతంలోని రామచంద్ర కమిషన్ రాజు ఉషా మెహ్రా కమిషన్ వారు వచ్చి రెల్లివాటు ఉపకులాల జనాభా అనేది సెన్సేషన్ అనేది చాలా తప్పుడు లెక్కలు ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల రెల్లివాటు ఉపకులాల జనాభా అంతా ఏంటంటే విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగపరంగా కోల్పోయారు. దాని పరంగా చాలామంది వయో పరిమితి పెరిగిపోయి చాలా కుటుంబాలు రోడ్డును బారిన పడ్డారు. స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత రెల్లివాటు ఉపకులాల జనాభా అనేది 25 లక్షల పైబడి ఉన్నాము. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం డివై చంద్రచూడ్ చెప్పినట్లుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ పొలాలు ఎస్సీలోని అణగారిన కులాలు, అంటరాని వాళ్ళు, వెనకబడిన తరగతులు ఎవరంటే రెల్లివాటు ఉపకులాలని చెప్పడం జరిగింది. అయితే అయ్యా మనకి భారతదేశ ప్రధాని అయిన గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులైన నారా చంద్రబాబు నాయుడు గారికి అయ్యా మేము చాలా వెనకబడి ఉన్నాం, అంటరాని వాళ్ళము, వెనకబడి ఉన్న వాళ్ళము. ఏంటంటే కరోనా టైముల్లో కూడా రోడ్డు ఎక్కి కాలువలో చెత్తలు తీసి మలమూత్రాలు తీసి కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి పళ్ళు కాయలు ఇచ్చి మన ప్రాణాలే త్యాగం చేసిన మహనీయులు నిజంగా రెల్లివాటు ఉపకులాలు. మా ప్రాణాలే త్యాగం చేసి అది గుర్తించండి. ఈరోజు రాజీవ్ రంజన్ మిశ్రా విజయనగరం జిల్లా కలెక్టరేట్కి వచ్చారు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మా మెమరాండం ద్వారా లెటర్ ద్వారా మీకు ఇవ్వడం జరిగింది. మా సాధకులు చెప్పాము, దయచేసి రెల్లి కులస్తులకి 5% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ భావితల పిల్లలకి ఆదుకుంటారని కోరుకుంటూ, ఒకవేళ విభజన అంటూ జరిగితే ఇది 3 స్టేజ్లో జరగాలని మేమందరం కోరుకుంటున్నాము. ప్రధానంగా గౌరవనీయమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అది తీర్పు ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఎవరైతే బ్యాక్వర్డ్గా అట్టడుగు వర్గ స్థాయిలో వెనుకబడి ఉన్నారో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ కల్పించాలని చెప్పడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళకే రిజర్వేషన్ ఇవ్వటం కాదండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా అయితే ఏం చెప్పిందంటే ఎవరైతే ఏన స్థితిలో ఇంకా రిజర్వేషన్ ఫలాలు, అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందకుండా కొండల్లోనూ కోనల్లోనూ అనేక స్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుకు తీసుకురావాలి, వాళ్ళు అభివృద్ధి పరిచే విధంగా ఈ కమిషన్ చర్యలు తీసుకోవాలని మేము మా పైడి కమ్యూనిటీ ద్వారా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. గతంలో 3 కమిషన్లు వచ్చాయి. మేము పేదరికులు ఉన్నారని చెప్పి 3 కమిషన్లు గుర్తించింది. కానీ మాకు 1% ఇచ్చారు. అదే మహిళలకు ఇచ్చారు. అందులో మహిళలు అర్హత లేకపోతే మళ్ళీ వేరే కులాలకు వెళ్ళిపోతుంది. ఇది చాలా అన్యాయం, దారుణం. మేము 20 లక్షలు పైబడి ఉన్నాం. మా 20 లక్షలు పైబడి ఉన్నటువంటి మాకు సమన్యాయం చేయండి. అసలు ఇప్పటి వరకు జనాభా లెక్కలు కొలగడం జరగలేదు. జరగకుండా మాదిగలు ఎక్కువ శాతం ఉన్నామంటే మీరు ఎలా నమ్ముతారు? అప్పుడు వాళ్ళు హై స్థానంలో ఉన్నారు. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మినిస్టర్లైనా వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పుకున్నారు కమిషన్లకి. మాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు కాబట్టి మాకు తక్కువ చూపించారు. ఇది అన్యాయం. కమిషన్లు గుర్తించాలి. అందుకే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గారికి విన్నవించాం. వాటి ఉపకులాలు మేము గుర్తింపు పొందుతాం, మాకు సమన్యాయం జరుగుతుంది. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, విలేజ్ సైడ్లో చూస్తే దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నాం. రిజర్వేషన్ ఫలం భారత రాజ్యాంగం ఇవ్వమని చెప్తే మాకు ఇవ్వకపోతే అలాగా. అందుకని మేము నష్టపోతున్నాం కాబట్టి 5% ఇవ్వాలా. ABCD వర్గీకరణ చేస్తే మాకు ఏలో పెట్టాలా, పరిపూర్ణంగా 5% ఇవ్వాలా. మీరు చెప్పండి, అసలు ఎందుకు కావాలనుకుంటున్నారు? అసలు ఈ వర్గీకరణ వల్ల ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అండి? ఇప్పుడు వర్గీకరణ అంటే 1998లోనే రామచంద్రరాజు కమిషన్ వర్గీకరించారండి. వర్గీకరించి 1981 సెన్సస్ ప్రకారం మేము తక్కువ జనాభా ఉందని చెప్పి 1% ఇచ్చారు. అది చాలా అన్యాయము. 1931లోనే సెన్సస్ జరిగింది. బ్రిటిష్ టైంలోనే 1931లోనే సెన్సస్ జరిగింది. ఇంతవరకు కులగన కారణప్పుడు ఈ మాల సోదరులు, మాది సోదరులు ఎక్కువ శాతం ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా 98లోని వర్గీకరణలో మేము నష్టపోయాము. ఈ విధంగా ఇప్పుడు నష్టపోకుండా ఉండడానికి ఫస్ట్ వర్గీకరించాలనే ఉద్దేశం. ఎందుకంటే మాకు కావాలి వర్గీకరణ. ఇంతవరకు చట్టసభల్లో కానీ ఎక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు, అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే సెన్సస్ ముఖ్యంగా జనాభా
జనగణన చేసి కులగణన చేసిన తర్వాతే వర్గీకరిస్తే చాలా బాగుంటుంది. 5% ఇప్పుడు అకాయికిన యుద్ధ ప్రాతిపదికన రిజర్వేషన్ వర్గీకరిస్తే 5% మాకు రిజర్వేషన్ ఇస్తే తర్వాత చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కావాలంటే అందరితో సమానంగా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు మాకు కావాలనుకున్నప్పుడు వర్గీకరించేటప్పుడు రాజకీయ రిజర్వేషన్ కూడా వర్గీకరిస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాం. అదే మాట ఏమొచ్చి ఇప్పుడు మిశ్రా గారికి స్వయంగా మేము వినతిపత్రం ఇచ్చి విన్నవించుకున్నాం. మాకు న్యాయం జరగాలంటే 5% రిజర్వేషను ప్లస్ ఏమొచ్చి యూనిట్ ప్రకారం జిల్లా యూనిట్ అయినా 5% కావాలి, స్టేట్ యూనిట్ అయినా 5% ఇవ్వాలి, జోనల్ యూనిట్ అయినా 5%. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మేము ఈ రాష్ట్రంలోని విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలోనే మాదిగ సోదరులు మేము సమానంగా ఉన్నాం. మాల సోదరులు మాకంటే ఎక్కువ ఉన్నా సరే అలాంటప్పుడు 5% రిజర్వేషన్ ఇస్తే మాకేం వర్గీకరణలోనే మేము అందరితో సమానంగా అవుతాము. తర్వాత ఏమొచ్చి సమన్వయం జరుగుతుంది. తర్వాత రాజకీయ వర్గీకరణ కూడా చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతకంటే ముందు మా సెన్సస్ వాళ్ళకే చూసుకుంటే కంపల్సరీ కులగణన చేసిన తర్వాత వర్గీకరించాలని ప్రభుత్వాన్ని విన్నవించుకున్నామండి. ఓకే, ఒకటే చెప్పారు, చూశారు కదా. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఈ కులాల వారీగా చూసుకుంటే సుమారుగా 59 కులాల వరకు కూడా ఉన్నాయి. 59 కులాల వారిలో కూడా వాళ్ళ స్థితిగతులు బట్టి అయితే ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకైతే ఇవ్వాల్సినటువంటి ఆ స్థాయిలో అయితే ప్రతి ఒక్కరికి ఏబీసీలో ఉన్నటువంటి ఏవైతే వాటికి వర్గీకరణ ఉందో వర్గీకరణలో ప్రథమ స్థానంలో ఇవ్వాలనేది ఒకవైపు అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఈ కులగణనలో నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అయితే మాత్రం భాగంగా ఈరోజు చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల కులస్తులంతా కూడా ఈరోజు వచ్చైతే మాత్రం ఈరోజు ఏదైతే సంబంధించి సింగిల్ మ్యాన్ కమిషన్గా ఉన్నటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో జరుగుతున్నటువంటి సింగిల్ మ్యాన్ కమిషన్కి అయితే మాత్రం వినతి పత్రం అయితే అందజేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో కొంతమంది రిజర్వేషన్ కావాలంటున్నారు, మరి కొంతమంది రిజర్వేషన్ వద్దని అంటున్నారు. దీని పట్ల మాత్రం ఎటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి రిజర్వేషన్లు ఏమైనా కల్పిస్తారా, లేదంటే ఏ విధంగా చర్యలు తీసుకుంటారా, ఇదేంటి దీనికి సంబంధించినట్లయితే పూర్తి వివరాలు అయితే రానున్న రోజుల్లో వివరించేటట్లయితే ఉంటుందని ఒకవైపు చెప్పుకొచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడవలసి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.